నిన్న రాత్రి సీఎం జగన్ ఇంటికెళ్లి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. జగన్ ఇంటికెళ్లినటువంటి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెడుతున్నటువంటి ఇబ్బందుల గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ ఇచ్చారట. అసలు ఏమనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. తెలుగుదేశం పార్టీకి మరి కనీసం ముందు వెనుక లేదనుకుంటున్నారా? అంతేకాకుండా ఆయనకి సంబంధించిన ఏ విషయంలో అయినా సరే జాగ్రత్తలు తీసుకోలేము అంటున్నారా? సో జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రస్తుతం సంచలనమైన నిర్ణయాలు తీసుకుని ప్రస్తుతం దూసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు తాజాగా అయితే రెడీ అయింది. మరి ఈ విషయంలో అందరినీ సైతం షాక్‌కి గురి చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. అందుకే తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలని, చంద్రబాబుని భయభ్రాంతులకు గురి చేయాలని, లోకేష్‌ని కూడా భయపెట్టాలని ప్రయత్నం చేసిన జగన్ రెడ్డికి ఇక మీదట ఛాన్సులు చెల్లవు అంటున్నారు ఎన్టీఆర్. అందుకే నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇంటికొచ్చారట. సీఎం జగన్ ఇంటికెళ్ళినటువంటి ఎన్టీఆర్ రాజకీయంగా ఎన్నో జరుగుతోంది. అవి ఏంటనేవి మీకు తెలుసు. కానీ వీటికి సంబంధించిన విషయాల పట్ల మాత్రం మీరు పాజిటివ్‌గా రియాక్ట్ కాకపోతే చాలా నెగెటివ్‌గా తయారవుతుందని, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే మరి ఏపీలో జరుగుతున్నటువంటి అరాచకాలను ఎదుర్కోవడం కూడా సాధ్యం కాదని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం కూడా ఎంతగానో షాక్ ఇస్తున్నారు. కాబట్టి నిన్న రాత్రి సీఎం జగన్ ఇంటికెళ్ళి భారీ షాక్ ఇచ్చినటువంటి జగన్ మరి భారీ షాక్ ఇచ్చినటువంటి ఎన్టీఆర్ జగన్‌తో మాట్లాడారట. తెలుగుదేశం పార్టీకి అన్ని రకాల పర్మిషన్స్ ఇవ్వాలి, ప్రచారాన్ని చేసుకునే హక్కులు కల్పించాలి. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి పూర్వ వైభవం వస్తుంది. అది మీరు చూస్తూ ఉంటారు. అనవసరంగా తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసుకోవడానికి హక్కులు లేకుండా చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా ఎన్టీఆర్ ఇక్కడితో వదిలిపెట్టకూడదని మరి ఇప్పుడు కిందకి వెళ్ళి ప్రతి ఒక్క విషయం పట్ల చాలా జాగ్రత్తగా చూసుకొని మరి తీసుకొస్తా అంటే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అంటూ చెప్తున్నారు. అందుకే నందమూరి బాలకృష్ణతో పాటుగా ఆయన మాట్లాడాలని నిర్ణయించుకున్నారట.